ఈ వీడియోలో టెక్స్ట్ ఫంక్షన్స్ గురించి నేర్చుకుంటున్నాము. టెక్స్ట్ ఫంక్షన్స్ లో కూడా బేసిక్ అండ్ అడ్వాన్స్ రెండు ఫంక్షన్స్ గురించి నేర్చుకుంటున్నాము. ఇక్కడ ఈ ఫార్ములాస్ అనేది ఎలా చేయాలి అన్నది ఇక్కడ కొన్ని 2 టైప్స్ ఆఫ్ టెక్స్ట్ అనేది తీసుకున్నాను. ఒకటి స్మాల్ టెక్స్ట్, ఒకటి స్మాల్ లెటర్ ఉన్న టెక్స్ట్, క్యాపిటల్ లెటర్ ఉన్న టెక్స్ట్ అనేది తీసుకున్నాను. ఇక్కడ స్మాల్ లెటర్ ఉన్న టెక్స్ట్ అనేది క్యాపిటల్ లెటర్ గా ఎలా కన్వర్ట్ చేయాలి, క్యాపిటల్ లెటర్ గా ఉన్న టెక్స్ట్ అనేది స్మాల్ లెటర్ గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి. మనం వర్డ్ లో అయితే చేంజ్ కేస్ ఆప్షన్ లో అప్పర్ కేస్, లోవర్ కేస్, ప్రాపర్ గా కేస్ అనేది యూజ్ చేస్తాము. ఇక్కడ వచ్చేసరికి మనకి చేంజ్ కేస్ ఆప్షన్ అనేది లేదు. దీనిలో ఇట్లాగా టెక్స్ట్ ఫార్మాట్ లో ఉన్న వాటిని ఏ విధంగా చేంజెస్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాము. ఇక్కడ టెక్స్ట్ అనేది మనకు కావాల్సిన విధంగా మార్చుకోవాలంటే కొన్ని టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ అయితే ఉన్నాయి. ఇందులో వచ్చేసరికి ఇవి వచ్చేసరికి బేసిక్ ఫార్ములాస్, కింద ఇవి వచ్చేసరికి అడ్వాన్స్డ్ ఫార్ములాస్. ఫస్ట్ బేసిక్ ఫార్ములాస్ ఎలా చేయాలో చూద్దాము. ఎక్సెల్ లో ఏ ఫార్ములా యూజ్ చేయాలన్నా సరే స్టార్టింగ్ ఈక్వల్ తో స్టార్ట్ అవుతుంది. ఈక్వల్. ఇక్కడ మీరు ఏ కండిషన్ యూజ్ చేయాలంటే ఆ ఫార్ములాని నోట్ చేయండి. అప్పర్ ట్యాబ్ బటన్ ప్రెస్ చేస్తే ఫార్ములాతో ఓపెన్ బ్రాకెట్ అని వస్తుంది. మీరు ఇక్కడ అప్పర్ కేస్ అంటే మీరు తీసుకున్న టెక్స్ట్ లో ఉన్న ప్రతి లెటర్ అనేది క్యాపిటల్ లెటర్ గా అవుతుంది. ఇక్కడ స్మాల్ లెటర్ ఉన్న టెక్స్ట్ అనేది తీసుకుంటున్నాను. క్యాపిటల్ గా ఎలా కన్వర్ట్ అవుతుందో చూద్దాము. ఆ టెక్స్ట్ మీద ఇలా సెలెక్షన్ చేయండి, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. చూడండి ఇక్కడ స్మాల్ లెటర్ ఉన్న టెక్స్ట్ క్యాపిటల్ లెటర్ గా అయింది. ఇప్పుడు లోవర్ ఈక్వల్, లోవర్ ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, ఫార్ములా ఓపెన్ బ్రాకెట్ తో ఫార్ములా వస్తుంది. ఇక్కడ లోవర్ అంటే మీరు తీసుకున్న టెక్స్ట్ ఏదైనా సరే అన్ని స్మాల్ లెటర్ లో చూపిస్తుంది. ఇక్కడ ఏదో ఒక టెక్స్ట్ అనేది సెలెక్షన్ చేసుకుందాం. క్యాపిటల్ లెటర్ ఉన్న టెక్స్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఇక్కడ మీరు తీసుకున్న టెక్స్ట్ ఏదైనా సరే లోవర్ కండిషన్ లో ఏం చూపిస్తుంది అంటే స్మాల్ లెటర్ గా చూపిస్తుంది. లోవర్ కేస్ అనేది స్మాల్ లెటర్ గా కన్వర్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్రాపర్ ఈక్వల్, ప్రాపర్ ట్యాబ్ ఓపెన్ బ్రాకెట్ ఏదో ఒక టెక్స్ట్ అనేది సెలెక్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. చూడండి ఇక్కడ వచ్చేసరికి స్టార్టింగ్ లెటర్ అంటే వర్డ్ కి స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటల్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి లెన్. ఈ లెన్ దేనికి యూజ్ చేస్తామంటే మనం తీసుకున్న టెక్స్ట్ లో ఎన్ని లెటర్స్ ఉన్నదని చెప్తుంది అనమాట. ఏదో ఒక టెక్స్ట్ సెలెక్షన్ చేసుకోండి, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఇక్కడ తీసుకున్న టెక్స్ట్ లో 14 లెటర్స్ అనేది ఉన్నదని చూపించింది. నెక్స్ట్ ఇక్కడ ట్రిమ్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే ఈక్వల్, ట్రిమ్. ఇక్కడ చూడండి ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్ అనేది గ్యాప్ అనేది ఎక్కువ ఉంది అంటే అన్వాంటెడ్ స్పేస్ అనేది తీసేయాలనుకుంటే కనుక ఈ ట్రిమ్ అనేది యూజ్ చేస్తాము. ఇక్కడ టెక్స్ట్ అనేది సెలెక్షన్ చేసుకోండి, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. చూడండి ఇక్కడ గ్యాప్ అనేది తగ్గిపోయింది. ఇవి బేసిక్ గా యూజ్ చేసే ఫార్ములాస్ అన్నమాట. దీనికి కొంచెం అడ్వాన్స్డ్ ఫార్ములాస్ వచ్చేసరికి ఇక్కడ మీకు లెఫ్ట్, రైట్, మిడ్, కంకాటినేట్, సబ్స్టిట్యూట్, రీప్లేస్, ఎగ్జాక్ట్, రిపీట్ అని ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫార్ములాస్ అనేది ఎలా చేయాలో చూద్దాము. చూడండి ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్ అనే ఫార్ములా ఎలా చేయాలో చూద్దాము. క్లిక్ చేయండి, ఈక్వల్, లెఫ్ట్, ట్యాబ్ బటన్ ప్రెస్. ఇక్కడ ఏదో ఒక టెక్స్ట్ అనేది సెలెక్షన్ చేసుకుందాం. నెక్స్ట్ టెక్స్ట్ తర్వాత మీకు ఇక్కడ కామా అనేది చూపిస్తుంది, కామా. నెక్స్ట్ ఇక్కడ నంబర్ క్యారెక్టర్స్ అంటే మీరు టెక్స్ట్ అనేది ఎట్ సైడ్ నుంచి తీసుకుంటున్నారు, ఎన్ని లెటర్స్ అనేది కావాలనుకుంటున్నారు అన్నది చెప్పాలి. ఇక్కడ లెఫ్ట్ అంటే మీరు టెక్స్ట్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకుంటున్నారు. నంబర్ క్యారెక్టర్స్ అంటే మీకు ఇక్కడ ఉన్న టెక్స్ట్ లో మొత్తంలో ఎన్ని లెటర్స్ ఉన్న టెక్స్ట్ అనేది కావాలి అన్నది చెప్పాలి. ఇక్కడ నాకు టెక్స్ట్ అనేది ఒకటే కావాలి కాబట్టి ఆ టెక్స్ట్ అనేది 4 లెటర్స్ వర్డ్ కాబట్టి 4 అనేది ఇచ్చాను. బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. మనం ఎన్ని లెటర్స్ అయితే ఇస్తామో అన్ని లెటర్స్ వరకే టెక్స్ట్ అనేది తీసుకుంటుంది, అది లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకుంటుంది. నెక్స్ట్ రైట్, ఈక్వల్, రైట్, టెక్స్ట్ సెలెక్షన్, కామా.
ఇక్కడ వచ్చేసరికి నెంబర్ క్యారెక్టర్స్, ఇది కూడా అంతే. ఈ టెక్స్ట్ లో మీకు ఎన్ని లెటర్స్ కావాలో అన్ని లెటర్స్. నాకు ఇక్కడ వచ్చేసరికి TIONS అనేది అంతవరకే కావాలి, కాబట్టి నేను అది ఎన్ని లెటర్స్ వర్డ్ అంటే ఇక్కడ వచ్చేసరికి 5 లెటర్స్ వర్డ్, అక్కడ 5 నెంబర్ అనేది ఇస్తున్నాను. నెక్స్ట్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూడండి నేను ఎంతవరకు అయితే నెంబర్ ఇచ్చానో అంతవరకే టెక్స్ట్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ మిడ్ ఈక్వల్ మిడ్ ఓపెన్ బ్రాకెట్. ఇక్కడ వచ్చేసరికి లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ మనం ఎన్ని లెటర్స్ అయితే కావాలనుకో లెఫ్ట్ సైడ్ వచ్చింది, రైట్ అంటే ఎన్ని లెటర్స్ కావాలో వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి నాకు సెంటర్ పార్ట్ లో ఉన్న టెక్స్ట్ అనేది కావాలి, దాన్ని మిడ్ అంటాము. ఇక్కడ మీకు వచ్చేసరికి ఫార్ములాలో చూడండి టెక్స్ట్ తర్వాత కామా ఉండాలి. ఫస్ట్ టెక్స్ట్ సెలెక్షన్, టెక్స్ట్ తర్వాత కామా ఉండాలి, కామా తర్వాత స్టార్టింగ్ నెంబర్, అంటే మీరు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారో ఆ నెంబర్ అనేది మెన్షన్ చేయాలి. ఇక్కడ టెక్స్ట్ అనేది 4 లెటర్స్, తర్వాత స్పేస్ అనేది 5, అప్పుడు 5 తర్వాత F అనేది మనకి 6th లెటర్ అవుతుంది, కాబట్టి ఇక్కడ 6 నెంబర్ అనేది మెన్షన్ చేయాలి. స్టార్టింగ్ నెంబర్ అయిపోయింది. తర్వాత నంబర్ క్యారెక్టర్స్ అంటే ఇక్కడ మీరు ఎన్ని లెటర్స్ వర్డ్ అనేది తీసుకుంటున్నారో కావాలి. నాకు ఇక్కడ ఫన్ అనే వర్డ్ అంతవరకే కావాలి, అది వచ్చేసరికి 3 లెటర్స్ వర్డ్ కాబట్టి 3 అనే నెంబర్ టైప్ చేశాను. తర్వాత బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూడండి నేను ఎన్నైతే లెటర్స్ తీసుకున్నానో అంతవరకే వచ్చింది. ఒకసారి మళ్ళీ చూడండి, ఇక్కడ టెక్స్ట్ అనేది ఫస్ట్ సెలెక్షన్ చేసుకుని ఇక్కడ D2 అంటే ఆ టెక్స్ట్ అనేది ఏ సెల్ లో ఉందో చూపిస్తుంది. తర్వాత స్టార్టింగ్ నెంబర్ అంటే నాకు ఇక్కడ ఫన్ అని F అనేది 6th లెటర్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ 6th ఇచ్చాను. తర్వాత నెంబర్ క్యారెక్టర్స్ అది ఎన్ని లెటర్స్ ఓడో చెప్పాలి కాబట్టి 3 నెంబర్ అనేది ఇచ్చాను. ఇది ఓకే. తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తే మనకు ఆ వర్డ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కంకాటినేట్ ఈక్వల్ కంకాటినేట్ ఓపెన్ బ్రాకెట్. ఇక్కడ కంకాటినేట్ మీనింగ్ ఏంటంటే జాయిన్ చేయడం, ఒక సెల్లో ఉన్న టెక్స్ట్ ఇంకొక సెల్లో ఉన్న టెక్స్ట్ అనేది పక్కనే అంటే ఒకటే సెల్లో రావడానికి కంకాటినేట్ అనేది యూజ్ చేస్తాము. ఇప్పుడు ఇది ఒక సెల్లో ఉంది టెక్స్ట్, ఈ టెక్స్ట్ అనేది ఇంకొక సెల్లో ఉంది. ఇప్పుడు ఈ 2 టెక్స్ట్లు అనేది ఒకటే సెల్లో కావాలి కాబట్టి ఇక్కడ ఫార్ములా కనిపిస్తుంది చూడండి, ఒక టెక్స్ట్ అనేది సెలెక్షన్, తర్వాత కామా అయితే ఉండాలి, కామా తర్వాత ఇంకొక సెల్ అనేది సెలెక్షన్ చేసుకొని బ్రాకెట్ అనేది క్లోజ్ చేయాలి. నెక్స్ట్ ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే చూడండి మనకి ఈ 2 టెక్స్ట్లు అనేది ఒకటే సెల్లో అనేది వచ్చేసింది. అంటే జాయిన్ చేసుకోవడానికంటే ఒక సెల్లో ఉన్న టెక్స్ట్ ఇంకొక సెల్లో లేకపోతే వేరే షీట్ లో ఉన్నది ఏదైనా సరే అంటే పక్కన అనేది రావాలనుకుంటే కనుక ఈ విధంగా కంకాటినేట్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ ఈక్వల్ సబ్స్టిట్యూట్, ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ అనేది సెలెక్షన్ చేసుకోవాలి, టెక్స్ట్ ఇచ్చాము. టెక్స్ట్ తర్వాత ఏముంది, కామా ఉంది, కామా తర్వాత ఓల్డ్ టెక్స్ట్ అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ అంటే ఒక లెటర్ ప్లేస్ లో ఇంకొక లెటర్ అనేది తీసుకోవటం. మీరు ఇందులో ఏ లెటర్ తీసేయాలనుకుంటున్నారో ఆ లెటర్ ని కొటేషన్స్ లో రాసుకోవాలి. ఇక్కడ నేను T అనే లెటర్ ని తీయాలనుకుంటున్నాను, T అనే లెటర్ ప్లేస్ లో వేరే లెటర్ రావాలనుకుంటున్నాను కాబట్టి దాన్ని కొటేషన్స్ లో రాసుకోవాలి. డబల్ కొటేషన్స్ లో T. నెక్స్ట్ కొటేషన్స్ ఎండ్ చేయండి, కామా మీరు ఇచ్చే టెక్స్ట్ అంటే న్యూ టెక్స్ట్ అనేది T ప్లేస్ లో ఏది రావాలి అది కూడా మనం డబుల్ కొటేషన్స్ లో రాసుకోవాలి. ఇక్కడ నాకు T ప్లేస్ లో ఎట్ సింబల్ అనేది రావాలనుకుంటున్నాను, ఎట్ సింబల్ అనేది రాస్తున్నాను. ఈ T పోయి అక్కడ ఎట్ సింబల్ రావాలి. బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. సో ఇక్కడ మీరు టెక్స్ట్ లో ఏదైతే ఉందో ఇక్కడ స్మాల్ లెటర్ ఉంది, నేను క్యాపిటల్ లెటర్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ స్మాల్ లెటర్ ఉన్న టీఏ తీసుకోండి. ఎంటర్. చూడండి ఇక్కడ మీ టెక్స్ట్ లో ఏ లెటర్ ఉంటే ఆ లెటరే తీసుకోవాలి. ఇక్కడ టీ అనేది స్మాల్ లెటర్ ఉంది, స్మాల్ లెటరే తీసుకోవాలి. ఇక్కడ చూడండి టీ ఎక్కడైతే ఉందో అక్కడ మీకు ఎట్ సింబల్ అనేది వచ్చేసింది చూడండి ఇక్కడ. నెక్స్ట్ రీప్లేస్ ఈక్వల్ రీప్లేస్, ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, ఫార్ములా వస్తుంది. ఫస్ట్ టెక్స్ట్ అనేది సెలెక్షన్ చేసుకోవాలి, టెక్స్ట్ సెలెక్షన్ అయింది. తర్వాత కామా అయితే ఉండాలి,
టెక్స్ట్ తర్వాత కామా ఉంది, తర్వాత స్టార్టింగ్ నెంబర్. మీరు ఈ టెక్స్ట్ లో ఎక్కడి నుంచి అనేది టెక్స్ట్ అనేది రీప్లేస్ చేయాలి, ఆ నెంబర్ అనేది మెన్షన్ చేయాలి. నేను ఫస్ట్ ప్లేస్ నుంచే తీస్తున్నాను కాబట్టి ఇక్కడ నెంబర్ అనేది 1 ఇస్తున్నాను. మీరు ఒకవేళ సెకండ్ గానీ థర్డ్ గానీ అంటే ఇక్కడ నుంచి ఈ లెటర్ నుంచి రీప్లేస్ చేయాలి, ఎక్స్ నుంచి రీప్లేస్ చేయాలనుకుంటే కనుక ఆ నెంబర్ అంటే ఆ లెటర్ అనేది ఏ ప్లేస్ లో ఉందో ఆ ప్లేస్ నెంబర్ అనేది మెన్షన్ చేయాలి. తర్వాత కామా అనేది ఇవ్వాలి. కామా తర్వాత నంబర్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఆ టెక్స్ట్ అనేది ఉంది కదా, ఇది ఎన్ని లెటర్స్ వర్డో చెప్పాలి. ఇది 4 లెటర్స్ వర్డ్ కాబట్టి నెంబర్ అనేది 4 ఇచ్చాను. తర్వాత కామా ఉండాలి. న్యూ టెక్స్ట్ అంటే ఇప్పుడు టెక్స్ట్ పోయి దాంట్లో వేరేది ఏ వర్డ్ రావాలో దాన్ని మనము కొటేషన్స్ లో రాసుకోవాలి. నేను ఇక్కడ టెక్స్ట్ ప్లేస్ లో లాజికల్ అని రావాలనుకుంటున్నాను. లాజికల్ అనేది రావాలి. కొటేషన్స్ ఎండ్ చేయాలి, బ్రాకెట్ క్లోజ్ చేయండి, ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. చూడండి ఇక్కడ టెక్స్ట్ ఫంక్షన్స్ ఉంది, నేను ఇక్కడ లాజికల్ ఫంక్షన్స్ అనేది చేశాను. అంటే ఒక టెక్స్ట్ రిమూవ్ చేసి ఇంకొక టెక్స్ట్ అనేది రావాలనుకుంటే కనుక ఇక్కడ మనం రీప్లేస్ అనేది ఫార్ములా యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ ఈక్వల్ ఎగ్జాక్ట్. ఇక్కడ ఎగ్జాక్ట్ ఫస్ట్ టెక్స్ట్ 1 టెక్స్ట్ 2 అనేది చూపిస్తుంది. మనం ఫస్ట్ టెక్స్ట్ అనేది సెలెక్షన్ చేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ టెక్స్ట్ తర్వాత కామా, ఇది సెకండ్ టెక్స్ట్, 2 టెక్స్ట్లు అయితే తీసుకున్నాము. ఇక్కడ ఇందులో ఎగ్జాక్ట్ లో ఏం చెప్తుందంటే మీరు తీసుకున్న టెక్స్ట్ అనేది సేమా కాదా చెప్పాలి. చూడండి ఇప్పుడు 2 టెక్స్ట్లు అయితే సెలెక్షన్ చేసుకున్నాను కదా, ఇక్కడ సేమ్ అయితే మీకు ట్రూ స్టేట్మెంట్ వస్తుంది, డిఫరెంట్ అయితే ఫాల్స్ స్టేట్మెంట్ అనేది చూపిస్తుంది. ఎంటర్. చూడండి ఇక్కడ ఫాల్స్ అంటే నేను తీసుకున్న టెక్స్ట్లు ఏంటి, ఒకటి టెక్స్ట్ ఫంక్షన్స్, ఒకటి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్. ఇవి 2 డిఫరెంట్ వర్డ్స్ కాబట్టి మనకి అక్కడ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అనేది వస్తుంది. మీరు ఒకవేళ సేమ్ టైప్ ఆఫ్ టెక్స్ట్ అనేది తీసుకుంటే గనక ట్రూ స్టేట్మెంట్ అనేది వస్తుంది అక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి రిపీట్ ఈక్వల్ ఇక్కడ మీరు తీసుకున్న టెక్స్ట్ అనేది మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు నోట్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు టెక్స్ట్ ఫంక్షన్స్ అనేది ఆ వర్డ్ అనేది ఒక 10 టైమ్స్ ఒక 5 టైమ్స్ కావాలనుకుంటే గనక మీరు కామా పెట్టేసేసి మీకు ఎన్ని టైమ్స్ కావాలో అన్ని టైమ్స్ ఇక్కడ నెంబర్ అనేది రాయాలి. నాకు ఇక్కడ 5 టైమ్స్ కావాలనుకుంటున్నాను కాబట్టి 5 నెంబర్ రాసి బ్రాకెట్ క్లోజ్ అనేది చేసి ఎంటర్ బటన్ అనేది ప్రెస్ చేయండి. చూడండి ఇక్కడ ఈ టెక్స్ట్ అనేది మనకి 5 టైమ్స్ చూపిస్తుంది. ఇక్కడ ఇవి వచ్చేసరికి ఇక్కడ టెక్స్ట్ ఫంక్షన్స్ లో బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ ఫార్ములాస్. ఇవి ఇప్పుడు మనము ఇక్కడ అంటే మనం ఏదైనా వర్క్ లో ఎలాగ యూజ్ చేయాలనేది చూపిస్తాను. చూడండి ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసరికి చూడండి ఒక సాలరీ స్టేట్మెంట్ ఉంది. ఇక్కడ ఇందులో ఉన్న నేమ్స్ అనేవి అన్ని స్మాల్ లెటర్స్ ఉన్నాయి. వీటిని నాకు క్యాపిటల్ లెటర్స్ కావాలి, అన్ని నేమ్స్ అనేది క్యాపిటల్ లెటర్ కావాలి, లేకపోతే స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ అనేది యూజ్ చేయాలనుకుంటున్నాను. దానికి ఇక్కడ ఫార్ములా అనేది ఏది యూజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈక్వల్ ఇక్కడ స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ యూజ్ చేయాలంటే కనుక మీరు ప్రాపర్ కండిషన్ అనేది యూజ్ చేయాలి. ప్రాపర్ ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి. ప్రాపర్ వచ్చింది, మీరు టెక్స్ట్ అనేది సెలెక్షన్ చేసుకోవాలి. బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూడండి ఇక్కడ స్టార్టింగ్ లెటర్ ప్రాపర్లో ఏమొచ్చింది, స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ అనేది యూజ్ చేయాలి. లేదు మీరు అన్ని లెటర్స్ క్యాపిటల్ అనేది యూజ్ చేయాలి కాబట్టి అప్పర్ కేస్ అనేది యూజ్ చేయండి. అప్పర్ కేస్ ఇక్కడ నేమ్ అనేది సెలెక్షన్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. ఇక్కడ చూడండి అన్ని లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ అనేది వచ్చింది. సరే ఇప్పుడు మరి ఇక్కడ ఉన్నాయి అన్ని ఒక నేమ్ అయితే వచ్చింది, రిమైనింగ్ నేమ్స్ కూడా సేమ్ అలాగే రావాలి. అంటే అన్ని క్యాపిటల్ లెటర్స్ కానీ లేకపోతే స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ కావాలి. ఇక్కడ స్టార్టింగ్ లో ఒక డాట్ పాయింట్ ఉంది కదా, దాని మీద మీ మౌస్ పాయింటర్ నుంచినప్పుడు కిందకి ఈ విధంగా డ్రాగ్ చేయండి. రిమైనింగ్ అన్ని కూడా సేమ్ మీకు ఎలా కావాలంటే అలాగ వచ్చేస్తుంది. మీరు ఏ ఫార్ములా అయితే యూజ్ చేశారో ఆ ఫార్ములా ప్రకారం ఇలా వస్తుంది. మరి ఇక్కడ చేస్తే
యూజ్ లేదు కదా, మనకి ఎక్కడైతే కావాలో షీట్ లో అదే ప్లేస్ లో రావాలి. అప్పుడు చూడండి మీకు ఏది కావాలో ఫస్ట్ వాటిని సెలెక్షన్ చేసుకొని ఇక్కడ వచ్చేసరికి రైట్ క్లిక్ ఇస్తే కాపీ, లేకపోతే ఇక్కడ కాపీ ఆప్షన్ అనేది యూజ్ చేయండి. కాపీ మీకు ఎక్కడ కావాలో అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఇక్కడ నార్మల్ గా అయితే మనం పేస్ట్ చేయాలి. చూడండి ఒక్కసారి పేస్ట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. చూడండి ఇక్కడ అంతా రాంగ్ చూపిస్తుంది. అంటే ఏంటి, ఇక్కడ మనం యూజ్ చేసింది ఫార్ములా అనేది డైరెక్ట్ గా రాదు. అది డైరెక్ట్ గా రావాలంటే గనక మనం ఇక్కడికి వచ్చి కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ స్పెషల్ అని రైట్ క్లిక్ ఇస్తే పేస్ట్ స్పెషల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ వాల్యూస్ మీద క్లిక్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఈ విధంగా అన్ని కూడా మనకి ఎలా కావాలంటే అలాగ మారిపోతాయి. సేమ్ ఇది ఒకవేళ క్యాపిటల్ లెటర్ నుండి టెక్స్ట్ అనేది తీసుకోవాలనుకుంటే గనక రైట్ క్లిక్, కాపీ, మీకు ఎక్కడ కావాలో అక్కడికి వచ్చి మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళి వాల్యూస్ ఓకే చూడండి ఆ విధంగా మారిపోతాయి అన్నమాట. ఈ విధంగా మీరు ఎక్కడ అంటే మీ షీట్ లో మీ వర్క్ లో ఎక్కడైతే ఏ విధమైన ఫార్ములా యూజ్ చేయాలనుకుంటే అక్కడ, ఒకవేళ మీరు దీని పక్కనే సెల్లోనే ఇక్కడ ఒకవేళ గ్యాప్ ఉంది దీని పక్కనే చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పక్కనే చేయాలనుకుంటే కనుక ఈక్వల్, ఒకవేళ ఇక్కడ స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి స్మాల్ లెటర్ గా చేయాలనుకుంటే కనుక లోవర్ అనే కేసు తీసుకుంటాము. ఇక్కడ ఇది ఈ విధంగా సెలెక్షన్ చేసేసుకొని బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఇక్కడ స్మాల్ లెటర్స్ వచ్చింది. దీని ఈ విధంగా ఇక్కడ ఫ్రీ హ్యాండిల్ ఉన్నదాన్ని ఇట్లా డ్రాగ్ చేయండి. సేమ్ రిమైనింగ్ నేమ్స్ కూడా ఇదే విధంగా అయిపోతుంది అనమాట. ఒకవేళ ఇక్కడ చేసే ఛాన్స్ లేదు అనుకుంటే ఎక్కడైనా పక్కన షీట్ లో చేసుకునే సరే ఆ విధంగా పేస్ట్ స్పెషల్ అనే కండిషన్ యూజ్ చేసుకొని విధంగా చేసుకోవచ్చు. ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.